అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు అందరూ కూడా బ్రాహ్మణులకు విశేషమైన ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి సంబంధించిన ఈ కాపీ చూడండి చక్కగా. ఈ మేనిఫెస్టోకి ఏం తయారు చేశారనేది కాపీ. ప్రధానంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన చేస్తూ బ్రాహ్మణులు పడుతున్న కష్టాలు కానీ, అలాగే వారి మీద జరుగుతున్న భౌతిక దాడులు కానీ అన్నీ కూడా స్వయంగా ఆయన చాలా పరిశీలనకు వెళ్ళి చూసి చెలించిపోయి బ్రాహ్మణులకు ఖచ్చితంగా కొన్ని కట్టుదిట్టమైన భద్రత కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఒక మేనిఫెస్టో రూపకల్పన చేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడుకు అనేక మంది బ్రాహ్మణులకు మేలు చేయడం కూడా జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణులను మోసం చేసి కార్పొరేషన్కి సంబంధించిన నిధులన్నీ కూడా తప్పించేసేసి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగింది. మరలా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు ముగ్గురు సంయుక్తంగా కలిసి బ్రాహ్మణుల మీద జరుగుతున్న అనేక దాడుల గురించి ఆలోచించి ఒక మేనిఫెస్టో కూడా చేశారు. ఆ మేనిఫెస్టో కాపీ పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న అంశాలను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఇదిగోండి ఈ మేనిఫెస్టో కాగితం చూడండి. మేనిఫెస్టో చూశారు కదండి. ఈ మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోని కాగితం పెట్టిన తర్వాత మనం దాని గురించి విశ్లేషణకు వెళ్దాం. ఆ మేనిఫెస్టో కాగితం చూశారు కదా. దీంట్లో ప్రధానంగా రాసిన అంశాలు ఉమ్మడి మేనిఫెస్టో 2024 బ్రాహ్మణ సంక్షేమం, దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం, హిందూ దేవాలయాలు, సత్రాలు, ఆస్తుల పరిరక్షణ హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేయటం, ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ప్రైవేటు దేవాలయాల్లో చేసే అర్చకులకు మినిమం వేతనం ఉండేలాగా చూసేటట్లుగా, వార్షిక ఆదాయం 50,000 కన్నా పైనున్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు కనీసం 15,000 వరకు పెంపు, అంటే 50,000 రూపాయల ఆదాయం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల జీతం ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామన్నారు. చాలా సంతోషం. వార్షిక ఆదాయం 50,000 కన్నా తక్కువ ఉన్న ఆలయాల్లో అర్చకులు పనిచేసే అర్చకులకు ధూపదీప నైవేద్యాల కింద ఇచ్చే మొత్తం నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు. గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? ఆ ఇవ్వటం కూడా మానేసింది. కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా మానేసింది, ఎందుకంటే నిధులు లేవు కాబట్టి. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఇచ్చిన మేనిఫెస్టోలో 5,000 నుంచి 10,000 రూపాయలకి ఇస్తానని స్పష్టతగా మనకి మేనిఫెస్టోలో ఇచ్చేసేసారు. అలాగే వైదిక ఆగమశాస్త్ర సంబంధాల విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్రం కల్పించేటట్లుగా వైదిక ఆగమశాస్త్రాలను గౌరవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, బాగా మీరు గమనించండి. బీజేపీ అలాగే జనసేన, మన తెలుగుదేశం పార్టీ కూడా హిందూ దేవాలయాలు అనగానే ఆలయాల ఆగమ శాస్త్రాన్ని కూడా వీళ్ళు గౌరవిస్తూ మనకి చాలా విలువైన దాన్ని మనకు అందజేశారు. పూర్తిగా స్వతంత్ర ప్రాతిపత్యన, అంటే తిరుపతి, ఒంటిమిట్ట వంటి క్షేత్రాల పవిత్రతకు మాలాధారణైన వెయ్యకాళ్ళ మండపాన్ని వంటి చారిత్రక కట్టాలను పునరుద్ధరిస్తా అన్నారు, అంటే కడతామన్నారు. అసలు ఎంత మేనిఫెస్టో ఎంత ఉందంటే బ్రాహ్మణ సోదరులారా, ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే దేవాలయాలకు పూర్తి రక్షణ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద అనేకమైన దాడులు జరగడం జరిగింది. దేవాలయాల మీద కూడా ఇష్టానుసారంగా, అది మనందరం చూసిన సామాజిక మాధ్యమాల్లో మనం చాలా చూసాం. గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిపై శిక్ష పడే విధంగా ఇది ఖచ్చితంగా జరగాలని
ఎందుకంటే బ్రాహ్మణుడు మనం ఏం చేసినా కూడా ఎవరు కూడా ఏమి స్పందించరు అనే వాళ్ళకి ఈ యొక్క ప్రత్యేకమైన చట్టాన్ని కూడా అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే పురోహితులకు వంట బ్రాహ్మణులకు కులవృత్తిగా గుర్తిస్తాము. బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ సొసైటీ బలోపేతం చేస్తామన్నారు. క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తామన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టి చాలా దూరదృష్టి. గతంలో అంటే మన బ్రాహ్మణ సోదరులు పడుతున్న కష్టాలన్నీ కూడా బాగా ఆలోచించాడు యువనాయకుడు లోకేష్ బాబు గారు. బాగా తిరిగి ఆలోచించి మనకి చేసిందన్నమాట. అలాగే తిరుపతితో సహా అన్ని దేవాలయాల పూజారితో పాటు ఒక బ్రాహ్మణ ట్రస్ట్ బోర్డు నెంబర్గా అపాయింట్మెంట్ చేస్తాము. ఇది చాలా యోగ్యమైన అంశం. బాగా గుర్తుపెట్టుకున్న బ్రాహ్మణ సోదరులారా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా చేసి బ్రాహ్మణులకు నిట్టనిలుగా మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నిజంగా బ్రాహ్మణులకు ఎంత పెద్దపీట వేశారో ఒక్కసారి మనం బాగా ఆలోచించుకోవాలి. మనం అన్ని దేవాలయాలు ట్రస్ట్ బోర్డు నియమంగా నియమిస్తాను బ్రాహ్మణ నెంబర్గా. బ్రాహ్మణులకు అపరకర్మ చేసుకున్నట్టుకు ప్రతి నియోజకవర్గంలో ఒక భవనాన్ని కట్టించి ఇస్తాము. వేద విద్యకు అభ్యసించిన నిరుద్యోగ యువగళం కింద అంటే వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగళం కింద 3000 నిరుద్యోగ భృతి అంటే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పాలన్నారు. నిజంగా బ్రాహ్మణ సోదరులారా,